బురద జల్లుతూ చేస్తారు అనేది మా బాధ. కేకే గారు తెలుసు, సెఫాలజిస్ట్. ఆయన రీసెంట్గా ఒక కార్యక్రమం హైదరాబాద్లో పెట్టారు. దాంట్లో చిన్న లీక్ ఇచ్చారు ఆయన. అంటే 29 ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. న్యాచురల్గా అందరి ఫోకస్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది, ఎందుకంటే చాలా వోలటైల్గా ఉంటుంది కాబట్టి పొలిటికల్ అట్మాస్ఫియర్. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే 19 మంది కూటమి ఎమ్మెల్యేలు మీరు ఇవాళ ఎన్నిక పెట్టినా, రేపు పెట్టినా, 2 ఏళ్ళ పెట్టినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోబోతున్నారు. దెన్ హౌ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నాకు అసలు గేజ్ అందట్లేదు అన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి గేజ్ అందట్లేదు అంటే ఇంకా ప్రజల్లోకి పెనట్రేట్ అయిన పరిస్థితి అయితే కనబట్టలేదు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే దానికి గల కారణం ఒకటే, ఏడాది పాటు మీరు మీ నాయకుడు జైళ్ళకి వెళ్ళి పరామర్శలకి పరిమితం అయ్యారు, కానీ లేకపోతే ఏది ఇలాంటి విక్టిమ్స్ని వెళ్ళి పరామర్శించడానికి ఏది పార్టీ పరంగా జరిగే గొడవల్లో సాధారణ ప్రజానీకంతో నేరుగా ఇంటరాక్ట్ అయిన సందర్భాలు అయితే ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం నుంచి ప్రజలతో ఎక్కడ స్పందించట్లేదని చెప్పనేది మీ అభిప్రాయం, లేకపోతే కేకే గారు చెప్పారా? లేదు, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది ఏముంది, జైలు దగ్గరే కనిపిస్తున్నారు మీ నాయకుడు. ఇప్పుడు ఫస్ట్ మన ఇల్లును కాపాడుకోవాలి. నా ఇల్లు, నా కుటుంబాన్ని ఫస్ట్ కాపాడుకోవాలి. అంటే ఏంటిది? నా కార్యకర్తలు, నా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి, అడ్డమైన కేసులు పెట్టి తీసుకెళ్లి జైల్లో వేస్తున్నప్పుడు ఆ జైలు దగ్గరికి వెళ్ళి పలకరించడంలో తప్పేముంది అందులో? అలా పలకరిస్తూ వస్తూ కూడా ఎక్కడెక్కడ ఎవరైనా కానీ యాక్టివ్ కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఎక్కడైనా దెబ్బతిని వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళ పరామర్శించడంలోనే సరిపోయింది. ఎక్కడ ఇంట్లో కూర్చోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత 2019 నుంచి 2021 వరకు, 2022 వరకు హైదరాబాద్లోనే ఉన్నారు, హ్యాపీగా ఫ్యామిలీతో గడిపారు. ఎక్కడ కరోనా గ్యాప్లో కూడా పోనీ కరోనా తర్వాత వేసుకుందాం, అప్పటికి రాలా. చివరికి ఎప్పుడో దాదాపు ఎలక్షన్స్కి ఒక 8 నెలల ముందో ఏమో ఆ వేడి అందుకున్నాక మాత్రమే ఆయన ప్రజల్లో కనిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కదా. మీకు డే వన్ నుంచి కార్యకర్తల్ని కలుస్తూనే ఉన్నారు. ఎవరైతే ప్రజల సమస్యల మీద వచ్చి వాళ్ళు ఎక్కడైనా కానీ, ఇప్పుడు మళ్ళీ అనుకుంటే మొన్న తెనాలి వెళ్ళారు, వాళ్ళు కార్యకర్తలా? కాదు కదా. మరి ఎల్జీ పాలిమర్స్ ఇది జరిగింది, వాళ్ళు ఏమన్నా మా పార్టీ కార్యకర్తలా? ప్రజలే కదా. తెనాలి గురించి నేను ఒకటి అడగమంటారు ఏమండి? భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన వాగ్దానాలు, భిన్నమైన ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి. మీకు రికార్డెడ్గా వాళ్ళు రౌడీ షీటర్లు అని చెప్పి అన్నారు, గంజాయి బ్యాచ్ అని చెప్పని అన్నారు, వాళ్ళని వెళ్ళి పరామర్శించాడు అని చెప్పని అన్నారు. ఏదన్నా ఉంటే గంజాయి బ్యాచ్ అయితే మీరు అరెస్ట్ చేసుకోండి. నేను దాని గురించి మాట్లాడలేదు. చెప్పండి. ఓకే, ఆయన ఇష్టం. ఆయన ఎవరినైనా జనరల్గా ఆయన ఎక్కువగా జైళ్ళలో ఉన్న వాళ్ళని ఇష్టంగా వెళ్ళి కలుస్తుంటారు కాబట్టి రౌడీ షీటర్లు, దాంతో నాకేం డిస్ప్యూట్ లేదు. నేను అడిగేది అంటే ఆ రౌడీ షీటర్ల కారణంగా ఇబ్బంది పడ్డ ఆడపిల్లల ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఏమైనా భరోసా ఇచ్చి వచ్చాడా మీ నాయకుడు? మీరు అడిగిన ఒక్క దానికి నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తానండి మీకు. ష్యూర్. వీళ్ళ వల్ల ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారు, అంతే కదా? అది మీరు చూసారా? అక్కడ లోకల్స్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. అవును. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి బాలకృష్ణ ఒక పబ్లిక్గా ఎక్కడో ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఆయన అన్న మాట మీకు గుర్తుందా? ఆడపిల్ల కనిపిస్తే అయితే ముద్దన్న పెట్టుకోవాలి, అయితే కడుపన్న చేయాలండి. మరి అతన్ని ఏం చేయాలి చెప్పండి? అతన్ని ప్రజాప్రతినిధిగా మీరు సీట్ ఇచ్చి మీరు ఎన్నిక చేయించుకుని అతను ఒక లునటిక్. తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి సార్, నేను అడుగుతున్నది అది కాదు. అట్లా కాదు, పార్టీ పరంగా నేను మాట్లాడలేదు, పార్టీ గురించి కాదు. నేను ఒక సాధారణమైన గృహిణి, ఆవిడ పడ్డ వేదన బయటికి చెప్పుకోలేక లోకల్గా షేర్ చేసుకుంది. మరి మీరు వాళ్ళని కూడా వెళ్ళి కలవాలి. తెలుగుదేశం పార్టీని ఏమన్నా ఉంటే మీరు వెళ్ళి బాలకృష్ణ అడగండి, లేకపోతే చంద్రబాబు గారు. అట్లా కాదండి. ఆవిడ ఏమన్నా కేసు పెట్టేది ఉంటే ఆవిడ కేసు లేక ధైర్యం లేక, ఎవరు ధైర్యం లేదు, దానికి ఉన్నది ఆవిడ రౌడీ షీట్లు అక్కడ ఉంది, చాలా రౌడీ షీటర్స్ అక్కడ ఉన్నది సార్. వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని సైతం తీసుకుని తప్పుడు కేసులు పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది చాలా స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు. ఇంకా చిన్నపాటి వాళ్ళ దృష్టిలో ఈ చిన్నపాటి రౌడీ షీట్లు ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు రౌడీ షీట్లు ఉన్నటువంటి ఈ కుర్రాళ్ళు ఇవన్నీ ఒకటేనండి. ఇప్పుడు మీరు విన్నారు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఒక తప్పుడు పర్సన్ వీళ్ళని వెళ్ళి పరామర్శించారు. మీకు తెలిసి ఆ ఆడపిల్లకి అన్యాయం జరిగింది, తీసుకోండి యాక్షన్. మేమన్నా అడ్డుపడ్డామా?
వాళ్ళని మా అరెస్ట్ చేయొద్దని చెప్పని మేము వాళ్ళ ఇంటి ముందు ఏమైనా ధర్నా చేశామా? చేయలేదు కదా. మేము ధర్నా చేయమల్లా భరోసా ఇవ్వమని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవం తెలుసుకుని అది జరిగిన తర్వాత 15 రోజుల పాటు దాని మీద పూర్తి అవగాహన తెలుసుకుని అక్కడ ఏం జరిగింది, నిజంగా కానిస్టేబుల్ భార్య కానీ వాళ్ళు కానీ దానికి సంబంధించి వాళ్ళ మీద నిజంగా హత్య ప్రయత్నం జరిగిందా, లేదా అతను కక్షగట్టి తప్పుడు కేసులు పెడుతున్నారా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఇంత ఇదిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత వెంచర్ అనేది తప్పుడు వెంచర్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. నిజంగా ఆడపిల్లలకు కానీ ఏం జరిగితే ఆడపిల్లలకు కూడా తప్పనిసరిగా భరోసా ఇస్తారు ఆయన. అందులో ఆలోచించే ప్రసక్తి లేదు. క్వశ్చన్ ఎందుకంటే బాలకృష్ణ గారి వ్యవహారం మీరు మీ వైసీపీ టీడీపీ తెలుసు అంటే చెప్తున్నా నేను, ఇట్లాంటి ఒక ప్రజాప్రతినిధి అని ఆయనే ఆడపిల్ల కనిపిస్తే చేయాలంటే అతని మీద ఇవాళ వరకు ఎక్కడ కూడా ఎటువంటి క్రమశిక్షణ జరిగే పార్టీ తీసుకోలేదు. మీరు మేము దాని మీద ఎప్పుడో కంప్లైంట్ గవర్నమెంట్ లో ఉన్నారు, తప్పనిసరిగా చేస్తాం. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరే కేసు నెక్స్ట్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ గారిని మాత్రం టార్గెట్ చేసే గ్యారంటీ చేస్తాం. మీరు చాలా స్పెసిఫిక్గా ఉన్నట్టున్నారు ఈసారి మీరు చేయాలి.